ఏదో నాలో పులకింత కలిగే భాగ్యరేఖ వరించెలే ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే ప్రియతమా నీకే నీకే నిన్ను పోలిన కన్నె ముందర మౌనమన్నదే కష్టములే మాటలాడని క్షణంలన్నీయు నష్టం మాట తెలుపని అసలు అర్థము మౌనములోనే ఉన్నది ఉన్నది మౌనము తెరితే మాటలాడుటే మంచిది సూర్యునిలాగా నా ముందు వెలిసా మంచు బిందు అల్లే కరిగి తినే ప్రియతమా హృదయం నీకే నీకే కలయే ఉండిపోదాం నిజమే సాగిపోదాం కలయే ఉండిపోదాం సాగిపోదాం ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్యరేఖ వరించెలే ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే శ్వాసమెప్పుడు నిశ్వాసమగుటయే న్యాయం న్యాయం శ్వాస వాసనగా మారిపోగుటే మర్మం కనులు కాచిన కలలు ఎప్పుడు తెలుపు నలుపుగా తెలియను తెలియను రంగులాగా అవి మారిపోవుటే మర్మం బోధి వృక్షమల్లే నీ కనులు చూడా నీ చూపు నాలో జ్ఞానమాయలే ప్రియతమా హృదయం నీకే నీకే ఏదో ఏదో నాలో పులకింత కలిగి భాగ్యరేఖ వరించెలే ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమి కొట్టెనులే రోజులుగా అమ్మకి ఇలాగే ఉంది డాక్టర్. ఇమిడియట్ గా హాస్పిటల్ జాయిన్ చేద్దాం.
ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. అమ్మని ఎలాగైనా బతికించండి. మీరు బాగా చూసుకోవడం వల్లే ఆవిడ ఇంతకాలం బతికుంది. మీలాంటి బిడ్డలుండడం నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం. మొదటి నుంచే ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇంత సీరియస్ అయ్యేది కాదు. ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ప్రీతి, ఆ బుక్స్ ఇవ్వమ్మా. ఇది మా తమ్ముడికి ఇష్టమైన బుక్. అక్కడే పెట్టు, వచ్చేవారం అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు. అక్క, నువ్వు అడిగినవని తీసుకొచ్చాను. ప్రీతి, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. వచ్చేవారం నీ పెళ్లి కదా, నా గుర్తుగా ఈ చీరిస్తున్నాను, తీసుకో. ఇవన్నీ ఎందుకండి? నీకోసమే తెప్పించాను. ఎక్కడో ఉన్న నువ్వు మా వెనికింట్లోకి వచ్చి చేరావు. మా అమ్మని కాపాడావు, మా ఫ్యామిలీకి హెల్ప్ చేసావు. ఇప్పుడు ఆయనకి బెంగళూరులో మంచి ఉద్యోగం దొరికింది. నేను కూడా బ్యాంక్లో ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నాను. మేము అక్కడే సెటిల్ అవుతున్నాం. ఇదంతా నీ వల్లనే. చూస్తుంటే మీకు మాకు ఏదో సంబంధం ఉన్నట్లే అనిపిస్తోంది కదరా శ్రీధర్? అవునక్క. ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందో లేదో చూడు. వైట్ నా ఫేవరెట్ కలర్. చాలా బాగుంది, థ్యాంక్స్. జాగ్రత్త పెట్టండి. బావా, టాక్సీ వచ్చింది. గిరిజ త్వరగా రా, ట్రైన్ టైం అవుతుంది. వస్తున్నా. శ్రీధర్, అమ్మ అక్క లేరు కదా అని ఫ్రెండ్స్తో కలిసి జాలీగా మందు కొట్టొద్దు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదక్క. మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్తున్నావని బాధపడుతున్నావా? నేను ఎంత దూరం వెళ్తే ఏంటక్క, నేను ఎప్పుడు ఇండియాకి తిరిగి వచ్చినా నా కోసం ఎదురు చూసే హక్కు ఉంది. అది చాలు నాకు. ఇంట్లో ఊరెళ్తే ఇలా ఉంటదరా, హాలు బారే అవుద్ది, మజ్జిగ మందే అవుద్ది. వాహ్ 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 వాహ్. అది సరే గానీ సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా? నువ్వు ముయిరా గడ్డం మంది ఇలా కింద కూర్చొని కొడితేనే దానికి మర్యాదరా. దానికి బీరెత్తున్నావేంట్రా? సారీ రా. దానికి విస్కీ వాడటం అలవాటు తెలుసా? యూ ఓ యా, ఐ ఒక్క నిమిషం, నీ కూడా నీకు తీసుకొచ్చాం. ఫైవ్ ప్లీజ్. జస్ట్ మినిట్. దీని దగ్గర లెటర్ ఉందేంట్రా? ఆ రోజు దీని దగ్గర సొట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా, ఇది తెక్కాలి చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పరేసుకున్నారు. ఓహో, ఇది నా లైటరేనా? సారీ. అవును, నాకు డౌట్. నువ్వు మందు కొట్టవు, సిగరెట్ కాల్చో, ఎవరిని లవ్ చేయు. యు హావ్ ఎనీ డిసీజ్? రే బండా, మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గి పుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. రేయ్, అది నలిపేస్తానన్నదే దూదిని. ఓహో, అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా. నేను ముందే చెప్పానా, వీడికి సీసాలు చాలవు, పెద్ద డ్రమ్ములు కావాలి. నానా సింటెక్స్, ఈడు అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు, సరిపోద్దా? ఎరా రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? రేయ్, ఊరికి ఆటలాడొద్దురా. అలాగానే చేసావనుకో, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరేయ్, నువ్వేనా మా ప్రియురాలువా వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి? ఏముంది, ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీరు కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకురే. ఒరే, మనం వెళ్ళే దారిలోనే కదరా మీ ఇల్లు. అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ ఎందుకు మళ్ళీ మందు కొడదామా? లేదా ఇక్కడ కొట్టింది అక్కడ అక్కడానికి. బీర్ పోయి ఏయ్, too much రా.
అక్కడ రండి రండి త్వరగా రండి ఆంటీ. ఆంటీ కొద్దమ్మా అక్క అని పిలవండి. హాయ్ ప్రీతి. లోపల జరుగు. నువ్వెందుకు ఆ ముంబై కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు బాగా తెలుసు. ఇక్కడే ఉంటే మనం వెతికిన అబ్బాయి గుర్తొస్తాడని కదా. అతన్ని మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మాత్రం మర్చిపోవుగా. మన నిన్నో మొన్నో కలుసుకున్నట్టుంది. 1 సంవత్సరం ఎలా గడిచిందో తెలియనే లేదు. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. సిస్టర్స్. బాయ్ ప్రీతి. బాయ్. సీ యు. బాయ్. శ్రీధర్, జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. వెళ్ళొస్తాను. డల్గా ఉన్నావు. ఇదంటే ఎంత ఒకసారిగా ఉండాలి. అక్కడ ప్రాణం వచ్చిన కొడుకుంటాండి. రేయ్ తలుపు తీరా. ఎక్కడరా వీడు? ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కలవడానికి బయటికి వెళ్ళి ఉంటారా? రే లూసు, మనమే కదరా వాడి ఫ్రెండ్స్. ఒరే డబల్ డక్కరో. ఏంట్రా కాపాలి? అక్కడ తాళం వేసిందరా ఉప్పు బస్తా. అవునరా. దాని లాక్ అని కూడా అంటారా? లేలండి ఐఎమ్ సారీ. మనలందరినీ వదిలి వీడెక్కడ తగలడ్డాడు? మనకు చెప్పకుండా ఎక్కడికి చెక్కేసాడేమో. రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? వెనక నుంచి జూలీ అరుస్తుంది. స్నానం చేస్తున్నాడేమో. జూలీ ప్రీతి వాళ్ళ ఇంట్లో కట్టేసిందండి. నీకు ఇంకా అర్థం కాలదా? వాడు ఫ్రెండ్. వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చిచి, వాడు అలా వెళ్ళడు. నువ్వు అలాగే ఫీల్ అవుతా ఉండు. వాడు నీ కోసం అమెరికా నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేస్తాడు. వాడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు. ఇంకా అర్థం కావట్లేదా నీకు? వాడు పోతే పోయాడు, నన్నెందుకు తిడతావు? వాడికి ఎంత అర్జెంటో ఏమిటో. ఏంటంత అర్జెంటు? వెళ్లే ముందు పక్కింట్లో కుక్క పిల్లను వదిలేయాలని తెలుసు కానీ ఫ్రెండ్స్ మే మనకు ఒక్క మాట చెప్పేయాలని తెలియదు ఆడికి. అంటే కుక్క కంటే హీనం అయిపోయాం మనం. సరే వదిలే. అలాంటి ఫ్రెండ్స్ 1000 మంది దొరుకుతారు. వాడికి 1000 మంది దొరుకుతారు. మనకు దొరికింది ఆడు ఒక్కడే కదా. కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలియదు ఆడికి. డియర్ ఫ్రెండ్స్, తిట్టడం అయిపోయిందా? మీకు నన్ను కొట్టే అధికారం కూడా ఉందిరా? నా ప్రేమ ఓడిపోయింది. మా అమ్మ అక్క నన్ను వదిలేళ్ళిపోయారు. నాకు దేవుడు మిగిల్చింది మిమ్మల్ని మాత్రమే. ఏదో ఒకరోజు మీరు నన్ను వదిలేళ్ళిపోతే అందుకని నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, మీతో ఏ కాంటాక్ట్ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఫోన్లో మీ మాటలు విన్నా, మీరు రాసిన లెటర్లు చూసినా మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతే ఏంట్రా, మనం ఎప్పుడు కూర్చున్న టీ కొట్టి బెంచ్
అప్పిచ్చే వైన్ షాపు, మనం తరిమే ట్రాఫిక్ పోలీస్, కాలేజ్ చెట్ల కింద మనం చెప్పుకునే కబుర్లు, మనం గెలిచిన ఫుట్బాల్ కప్, ఇవన్నీ నన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. రే, ఇక ముందు కార్నర్ వైన్ షాప్లో మందు కొట్టేటప్పుడు మీ పక్కన నాకు ఓ గ్లాస్ పెట్టి తాగండిరా, సరేనా? ఎందుకురా బాధపడతారు? వాడు మంచి ఫ్యూచర్ కోసమే కదరా వెళ్ళింది. అవునరా, నిజంగా ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనం సంతోషపడాలరా. అవునరా, వెళ్దాం.